పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని 31వ వచనాన్ని చదివి ప్రభునామాన్ని మహింపరద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చదివిన వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. కూర్చోమండి, పోతాం చూడ బిడ్డ. దేవుని బిడ్డలరా, పోయిన వారం ఏ వాక్యం చెప్పామో, పోయిన వారం ఏం మాటలు మాట్లాడుకున్నామో మనందరికీ కొంతమంది గుర్తుంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అవునా కదా కనికరాజు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గురించి మాట్లాడుకున్నాం. అందముగా ఉన్న స్త్రీ, సౌందర్యముగా ఉన్న స్త్రీ కొనియాడబడదు, గౌరవించబడదు, ఘనత నందదు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ మాత్రమే ఆ విధంగా గౌరవించబడుతుంది, ఘనపరచబడుతుంది, కొనియాడబడుతుందని దేవుని వాక్యంలో పోయిన వారం మనం ధ్యానం చేశాం. దేవుని బిడ్డ, అందాన్ని బట్టి పొగిడితే కొంతకాలమే, అది కూడా చెడు దృష్టితో. సౌందర్యాన్ని బట్టి గౌరవిస్తే అది కూడా కొంతకాలమే, చెడు దృష్టితో. అందము సౌందర్యం కాలంతో పాటు గతించిపోతాయి కాబట్టి ఆ అందం అన్నంత వరకే పొగడతారు. కానీ స్త్రీకి నిజమైన అందం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ఎడల భక్తి అంటే పోయిన వారం మీకు చెప్పా. దేవుని ఎడల భక్తి గల స్త్రీ అంటే ఎలా ఉంటుందో పోయిన వారం మాట్లాడుకున్నాం. మారు మనసు పొందిన తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి, ఆ చేర్చబడిన నాటి నుండి వారి మనసులో దేవునికే మొదటి స్థానం ఇచ్చి, దేవుని కోసం లోకాన్ని పూర్తిగా వదిలేసి, శరీర ఇచ్చలు చంపుకొని, పాత దురలవాట్లు సిలువ వేసి, దేవుని కోసం సిలువ వేసి ఆ రోజు నుంచి సంఘాన్ని, సేవకుణ్ణి అమితంగా ప్రేమించి, ఈ లోకంలో సంఘాన్ని మాత్రమే వారి బంధుత్వంగా ఎంచుకొని, దైవజనులనే వారి తల్లిదండ్రులుగా ఎంచుకొని, ఈ విధంగా లోకంలో నుంచి, పాపంలో నుంచి పూర్తిగా వేరై సంఘముతో కలిసి సంఘములో ఉండి దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలన్న ఆశపడి ఆ విధంగా బ్రతకడాన్నే భక్తి అంటారని పోయిన వారం మనం తెలుసుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడద్దు కదా. భయం అంటే ఏం చెప్పాను? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆమేన్ గట్టిగా. దేవుడు నన్ను చూస్తున్నాడు. నాకు దేవుడు శత్రువుగా మారకూడదు. ఈ పాపం చేస్తే ఒకానొక రోజు నేను దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ నా లెక్క తేలిపోతే నేను నరకాగ్నిలో వేయబడతాను. నా ప్రభు నన్ను పాపం నుంచి, లోకం నుండి, శాపం నుండి, సాతాను చేతుల్లో నుంచి తన రక్తం ఇచ్చి విమోచించాడు కనుక యేసయ్య రక్తాన్ని నేను నిష్ఫలము చేయకూడదు అని ఇవన్నీ మన మనసులో ఉంటే, దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం పాపం చేయకూడదు అనేది భయం. నా దేవుని శత్రువు అయిపోతానేమో అది భయం. ఈ దేవుని భయము, ఆ భక్తి కలిగి ఉన్న స్త్రీ ఈ భూలోకంలో గౌరవించబడుతుంది, ఘనతనవుతుంది. మనము కూడా ఆ విధంగా భయము భక్తి కలిగి బ్రతకాలని పోయిన వారం దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి, సంఘాలలో భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారా? సమాజంలో భక్తి కలిగిన స్త్రీలు కనబడుతున్నారా? అమ్మా, దేవుని వాక్యానుసారంగా బతికే స్త్రీ తన కుటుంబాన్ని కూడా కట్టుకుంటుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మూఢురాలు అయితే తన చేతులతోనే తన ఇల్లుని కూల్చేసుకుంటుంది అన్నమాట. మూర్ఖురాలు. మూర్ఖత పోవాలంటే భయం భక్తి కావాలి. దేవుని భయం, దేవుని భక్తి. దేవుని బిడ్డ, కాబట్టి మనం దేవుని సన్నిధిలో జాగ్రత్త పడి సరి చేసుకుందాం, దేవుని కోసం నమ్మకంగా బతకదాం అని పోయిన వారం మనల్ని మనం కాస్త సర్ది చెప్పుకొని ప్రార్థన చేసుకొని పోయాం. ఇంతవరకు పోయిన వారం
అయితే ఈరోజు దాని పొడిగింపు చెప్తా మీకు. అంటే భయము భక్తి కలిగిన స్త్రీ యొక్క లక్షణాలు ఆ 31వ అధ్యాయంలోనే దేవుడు రాయించి పెట్టాడు. సామెత గ్రంథం 31వ అధ్యాయంలోనే యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని లక్షణాలని రాసి పెట్టాడు అనమాట. అవి మనం ధ్యానం చేసామనుకోండి మీకు కూడా ఉపయోగపడతాయి. స్త్రీలారా, మీకు కూడా ఉపయోగపడతాయి. అమ్మా, సూటిగా సుత్తి లేకుండా కరెక్ట్గా ఒకటే మాట చెప్పాలంటే, ఆ 31వ అధ్యాయం 10వ వచనం నుంచి కనబడుతున్న ఆమెలాగా నీ ఉంటే నీ ఇల్లు ఖచ్చితంగా దీవించబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 32వ వచనం వరకు కనబడుతున్న 22 వచనాల్లో కనబడే ఆమెలాగా, ఆమె వలె పురుషుడైనా స్త్రీ అయినా మారగలిగితే కుటుంబాలు నిశ్చయంగా ఆస్వాదించబడతాయి, దైవిక నెమ్మదిని అనుభవిస్తాం. అంటే పాస్టర్ గారు అలా ఖచ్చితంగా ఉండాల్సిందేనా? ఉండాల్సిందే. స్త్రీ అన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుని వాక్యం బోధించిన మార్గాల్లో నడవాల్సిందే. ఖచ్చితంగా మనం దాన్ని పాటించి తీరాల్సిందే. భయభక్తులు కలిగిన స్త్రీగా మనం ఉండాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నంబర్ 1 మొదటి విషయం చెప్తాను చూడండి. మొదటి విషయం చెప్తాను నేను. ఆ 31వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతాముడా ఒకసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. తాను బ్రతుకే దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. చాలు తమ్ముడా ఒకసారి 12 వచ్చిన దాకా చదివే కదా, చాలు ఒకసారి మళ్ళీ చదువుదాం మనం నుంచి. నేను మీకు భక్తి గల స్త్రీలో 4 విషయాలు చెప్తా. ఈరోజు 4 విషయాలు పూర్తి చేసేద్దాం. తల్లే లేమ్మా, ఎన్ని విషయాలు? భక్తి భయం కలిగిన స్త్రీలో 4 విషయాలు చెప్తాను అర్థమయ్యేటట్టు. నంబర్ 1, స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉండాలంటే గుణవతిలాగా ఉండాల. గుణవతి అయిన భార్య దొరకటం చాలా అరుదు అని చెప్తుంది వాక్యం. అంటే భార్య లేదా స్త్రీ గుణవతి, చక్కని సుగుణాలు కలిగిన స్త్రీగా మారడం అనేది, అటువంటి స్త్రీ దొరకటం అనేది ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంది అని చెప్తుంది. అప్పుడే 1000 సంవత్సరాల క్రితమే అటువంటి గుణాలు కలిగిన, మంచి గుణాలు కలిగిన భార్య లేదా స్త్రీ భారీగా దొరకడం అనేది అరుదు అని చెప్తుంది వాక్యం. అంటే ఒకవేళ దేవుని నమ్ముకోకముందు నువ్వు గుణవతిగా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, చెల్లిలా దేవుని నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత నువ్వు మందిరంలో నిశ్చయంగా సమాజంలో గుణవతిగా మారాల. గుణవతి అంటే మంచి గుణాలు కలిగిన స్త్రీ అని అర్థం. దీవెనమ్మా, దీవెనేనా? సీరియస్ చూస్తుంది దీవెన. నా పేరు కూడా మర్చిపోయావు నువ్వా అన్నట్టు. దీవెనలు ఎక్కువైపోయారు బైబుల్, అందుకు చర్చిలో, అందువల్ల మర్చిపోయినా ఇప్పుడు. సరే, సీరియస్ చూడబోతాలే నువ్వా. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే స్త్రీలు గుణవతిగా ఉండాలి. ఆడపిల్లలు ఇప్పుడు వయసుకు వస్తున్నారు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గుణవతి, ఆ దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ గుణవతిగా ఉంటుంది. ఈ గుణవతి అని ఎవరిని అంటారంటే, నంబర్ 1, గుణవతి అని ఎవరిని అంటారంటే, అమ్మా ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ గురించే మాట్లాడుతున్నా. బయట వాళ్ళు నాకు అవసరంలే, మనకు అవసరంలే. ప్రభువుని ఎరగిన వాళ్ళు, లోకాశల్లో పడి చచ్చిపోయేవాళ్ళు, లోకం కొరకు శరీరాన్ని ఇష్టానుసారంగా వాడుకునేవాళ్ళు, కాపురాలు కూల్చుకునే వాళ్ళతో మనకు పనిలే. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవునిలో ఉన్నావు, నీ ఎలా ఉండాలంటే గుణవతి ఎలా ఉండాలి. గుణవతి ఎలా ఉంటుంది? నంబర్ 1, పెనిమిటి యొక్క నమ్మకాన్ని సంపాదించుకొని కాపాడుకుంటుంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అన్నది వాక్యం. నీ పెనిమిటి నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? స్త్రీలారా, పురుషులు కూడా ఏం తక్కువేం కాదు. పురుషులారా, మనము మన భార్యల నమ్మకాన్ని, సార్ మధ్యలో మా గురించి ఎందుకు ఎత్తావు నువ్వు, ముందు వాళ్ళకి చెప్పు వాక్యం, వాళ్ళకి చెప్పు ఫస్ట్, మాకు తర్వాత సంగతి కానీ అని అనుకుంటున్నారేమో. దేవుడి దగ్గర ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏం లేదు, అందరూ ఒకటే. కానీ
కుటుంబం బాగుపడాలంటే స్త్రీ జాగ్రత్తగా ఉండాలమ్మా. కుటుంబం కాస్త వెలుగులోకి రావాలంటే భార్య జాగ్రత్తగా ఉండాలి. గుణవతి ఎవరో తెలుసా? తన పెనిమిటి నమ్మకాన్ని కాపాడుకుంటుంది, సంపాదించుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటుంది అన్నమాట. ఎంత చక్కని మాట. భార్యలారా, మీ భర్తల నమ్మకాన్ని మీరు కాపాడుకుంటున్నారా? మీ భర్తలు మిమ్మల్ని ఎక్కడన్నా ఒక ఇంటి దగ్గర, వేరే బంధువుల దగ్గర, లేకపోతే బజారులోనో, లేకపోతే ఇంకెక్కడికో పోతానంటే ఏయ్ నా వెనకలేరా అంటున్నాడా? ఫ్రీగా హ్యాపీగా వదిలేసి వస్తున్నాడా? కొంతమంది బాడీ గార్డులాగా తిరుగుతూ ఉంటారు భార్య వెనకే. బాడీ గార్డులు ఎక్కడికి పోయినా చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకని? సార్ మీకు తెలియదులే సార్, కూతుర్లు అంటారు ఇప్పుడు. మీకు తెలియదు, మా ఓడికి అనుమానపు దెయ్యం పట్టేసింది తెలుసా నీక? అనుమానపు దెయ్యం పట్టేస్తే వాడికే. నిజమే సార్, నా తోకలాగా తిరుగుతుంటాడు నాతోటి. ఏమైపోద్ది సార్, ఏం చేస్తాను సార్ నేను? అమ్మా, కొంతమంది నిజమే అనుమాన దెయ్యం పట్టేసుకుంటుంది, అది ఓకే. అది చాలా తక్కువ అమ్మో. చాలా తక్కువ కేసుల్లోనే భర్త భార్య ఏం తప్పు లేకపోయినా అనుమానం చూసి, అనుమానపు మనసుతో నాకంటే తెల్లగా ఉంది, నాకంటే పొడుగ్గా ఉంది, నాకంటే బాగుంది, ఎవడు తగులుకోపోతాడని పాపం ఆయన భయం అయింది, వాళ్ళు వదిలేయండి. కానీ చాలా వరకు కూడా స్త్రీలలో ఈరోజు సంఘాలకు వచ్చే వాళ్ళల్లో కూడా సాతానుగాడు ఈ నమ్మకత్వాన్ని పోగొట్టేస్తున్నాడు. భర్తకి భార్య మీద నమ్మకం కలగాలి, కలిగిన నమ్మకాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. నువ్వు నిజంగా గుణవతివైతే చెల్లిలా ఆలోచించుకో ఒకసారి. నీ పెనిమిటి నీ మీద నమ్మకం కలుగున్నాడా? నీ పెనిమిటి నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ పెనిమిటి నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? అంటే నా భార్య నా క్షేమం గురించి ఆలోచిస్తుంది, నా భార్య నా బాగోగులు చూసుకుంటుంది, నా భార్య నా విషయంలో కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటుంది, నేనేం చెప్పాలి అమ్మాయికి అని నీ భర్త అన్ని విషయాల్లో నిన్ను నమ్మాలా. నమ్మకం అంటే ఒక్క పాపం విషయంలోనే కాదు యాకోబనా, నమ్మకం అంటే ఒక్క పాపం విషయంలోనే కాదు. నా భార్యకి చేతికి డబ్బులు ఇచ్చి పెడితే ఎక్కడికి నా డబ్బులు పోవు అని అనుకుంటుంటారా? ఓయమ్మో, ఆ మనిషి చేతికి ఇస్తే మొత్తం చీరలు పాటు పెట్టేస్తుంది, చీరలు పెట్టేస్తుంది ఆ మనిషి, డబ్బు అంతా నా దగ్గర పెట్టుకుందాము. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. తెర్రలో తేల్చుటకు నీ సైన్యాధిపతిగా నియమించుకుంటివి, విశ్వాధిపతి సర్వలోకమును ఏలు. సర్వలోకమును ఏలే యేసయ్యా నీ విశాల దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాట ఎత్తమంటే ఎట్టుండాలంటే, కూతుర్లు పుట్టారు నాకు. యేసయ్యా ఈ కూతుర్లు నోళ్ళు మళ్ళా 5 సంవత్సరాల భక్తులు 7 సంవత్సరాల భక్తులు మళ్ళా సంఘాల్లో ఎత్తో పాట అంటే ఎట్టుండాలా కంకరాజు? ఎందుకు ముత్తుకూరు సరేలే, ఎందుకు మళ్ళీ మిమ్మల్ని అరవకూడదు. చెప్పండి బిడ్డలారా, చెప్పండి. పెనిమిటి నమ్మకాన్ని
భార్య కాపాడుకోవాలి. నీ పెనిమిటి నీ మీద అనుమానపడేటట్లుగా ప్రవర్తిస్తున్నావా? నీ పెనిమిటి ఎక్కడున్న ధైర్యంగా ఉండేటట్లు ప్రవర్తిస్తున్నావా? నీ పెనిమిటి ఈ మధ్య ఎక్కువ కడుతున్నావు చీరలు, నువ్వు తగ్గించన్నప్పుడు తగ్గించి భర్తకు లోబడి భర్త మనసును మార్చుకొని నా మాట నా భార్య వింటుంది అన్నట్లుగా ఆ అనుమానాన్ని నీ భర్త మనసులో నుంచి తీసేటట్టుగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు చెబితే నేనేం తినేది అన్నట్టు మళ్ళీ రెటమతపం కట్టుకొని కుటుంబాలు అనుమానాలు పాలు చేసుకుంటున్నారా? గుణవతి పెనిమిటి నమ్మకాన్ని కాపాడుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, పవిత్రత విషయంలో భర్త నమ్మకాన్ని కాపాడుకోవాలి. 2, డబ్బు విషయంలో భర్త నమ్మకాన్ని కాపాడుకోవాలి. భర్త నీ దగ్గర డబ్బులు ఇచ్చేటట్టుగానే ఉండాలా. ఈ మనిషి చేతికి ఇస్తే లెక్క ఉంటే పాడు ఉండదు, మొత్తం తినేస్తారు. కొంతమంది భర్తలే ఖర్చు పెడతా ఉంటారు. అది నీ పొరపాటే. ఓ కుమార్తె, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ పెనిమిటి నమ్మకాన్ని కాపాడుకుంటుంది. డబ్బు విషయంలో నీకు తెలియలే సార్, అమ్మ అంటే పాస్టర్మ్మ కాబట్టి నువ్వు ఇస్తావు, కానీ మా ఇంట్లో మంచివాడు కాదు. నీకు తెలియదు సార్, వాడికి టిఫిన్ తినకూడదు, ఏమీ తినకూడదు, షాడిస్ట్ మొహమ్మడు, ఏం తెచ్చిపెట్టాడు నాకు, నేను ఏడ తినేస్తాను, నాకు డబ్బులు ఇడు అనుకోకుండా నీ భర్తని నేను నమ్మగలిగేటట్లుగా నీ ప్రవర్తన సర్దిద్దుకుంటే బిడ్డ, ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందో తెలుసా? అదిగో అక్కడే ఉంది 12వ వచనంలో 11వ వచనంలో, పెనిమిటికి లాభమే తప్ప కీడేమీ చేయదంట గుణవతి అయిన భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 నమ్మకాన్ని కాపాడుకుంటుంది, 2 తన పెనిమిటికి ఎప్పుడు కీడు చేయదు, లాభమే కలుగు చేస్తుంది. ఆమె తన పెనిమిటికి లాభమే కానీ కీడేమీ కలుగు చేయదు. బిడ్డ, నీ భర్తకు నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? లోకస్తులు కీడు చేస్తారు, లోకస్తులు పొరపాట్లు చేస్తారు, వాళ్ళకి తెలిసి చేస్తారు, తెలియ చేస్తారు, ఆ తర్వాత ఇబ్బందులు పడతారు. నాకు తెలిసిన ఒక ఇల్లు ఉండేది అప్పట్లో, నాకు తెలిసిన ఒక ఇల్లు, ప్రహరీ గోడ మీద కానీ ఇటుక రాయి ఉందంటే, ప్రహరీ గోడ మీద కానీ ఇటుక రాయి ఉందంటే ఇంట్లో భర్త లేడని అర్థం. ప్రహరీ గోడ మీద ఇటుక రాయి కానీ లేదు అంటే ఇంట్లో భర్త ఉన్నాడని అర్థం. ఏందా? ఇటుక రాయితో సిగ్నల్ ఇచ్చేస్తుంది బిడ్డ, భర్తను మోసం చేస్తుంది. అట్లా మనం ఉండాలా? మనం ఉంటామా? అవసరం మనకి బిడ్డ? కాపురాలు కూల్చుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది, పెనిమిటికి లాభమే తప్ప నష్టమే కలుగు చేయరు. ఈ రోజున ఎంతమంది భార్యలు భర్తల్ని చంపించట్లేదండి బయట, తనకు అడ్డుగా ఉన్నాడని ఎంతోమంది భార్యలు భర్తలను చంపిస్తున్నారు. అలాగే భర్తలు భార్యలను చంపేస్తున్నారు. సాతాను సంబంధమైన శాపం. సాతాను సంబంధమైన శాపం అది. యేసయ్య రక్తంలో కడగబడిన నీవు నేను. అమ్మా, వాక్యం చెప్పింది నువ్వు అంతే, నువ్వు వాక్యం చెప్పింది తినాలా. ఆమె తన పెనిమిటి నమ్మకాన్ని కాపాడుకుంటుంది. డబ్బు విషయంలో, పవిత్రత విషయంలో. నీ భర్తకు నువ్వు మేలే చేయాలి, కీడు చేయకూడదు. ఎప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడి నీ భర్త కీడు చేయ, కొంతమంది చెప్తుంటారు, మే పనికి మాలిందన్న. భర్తను కట్టేసుకోవాలి కొంగుకి. ఏంటంట? భర్తనే కట్టేసుకోవాలి కొంగుకి. కూర్చో, లెయ్యి అంటే లెయ్యాలా? ఏమనుకుంటున్నావు నువ్వా? ఇట్టగా ఉండేవంటే బాగా చూస్తాను నిన్ను. ఎట్టున్నావు నువ్వా? 3 రోజులు అన్నం పెడపకోడికి, ఓడే వండుకొని తినాలా, ఓడే వేసుకొని తినాలా. అట్ట కదా నువ్వు చేయాల్సిందే, తిక్క కుదరాలంటే. ప్రభుదాసు, నీకు ఎప్పుడైనా ఎదురైనాయా ఇట్ట బాధలు? రత్నావళం ఎప్పుడైనా ఏరే వాళ్ళ మాటలు నీకు అన్నం పెట్టకుండా వదిలేసిందే? లోకస్తులు చెప్తారు, కాపురాలు కూల్చేవాళ్ళు సలహాలు చెప్తారన్నమాట. వాడు తాగు వస్తున్నాడు కాబట్టి గుణం వదలాలంటే అన్నం పెడపకూడదు. బాగా వారం రోజుల దగ్గర రానివ్వకు. అబ్బా, ఎంత మంచి ఆలోచనలు. ఆమె తన పెనిమిటికి లాభమే తప్ప కీడేమీ కలుగు చేయదు. ఆమె తన పెనిమిటికి ఏ విషయంలో నష్టం తేదు, అంత లాభమే తెస్తుంది. ఒకసారి నువ్వు ఆలోచించుకో చెల్లె, తెల్లే, నీ భర్తకు నువ్వు లాభం తెస్తున్నావా, నష్టం తెస్తున్నావా? డబ్బు విషయంలో నీ భర్తని నమ్మగలిగేటట్టు ప్రవర్తిస్తున్నావా? పవిత్రత విషయంలో నీ భర్తని నమ్మేటట్టు ప్రవర్తిస్తున్నావా? ఇలా అన్ని విషయాలు నువ్వు జాగ్రత్త పడితే వీళ్ళని గుణవతి అయిన స్త్రీ అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏ స్త్రీ? గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన స్త్రీ ఇన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అబీగయీలు అని ఒక స్త్రీ ఉంది. చెప్పండి, ఆ స్త్రీ పేరు ఏం పేరమ్మా? అబీగయీలు. మాట్లాడుకుందాం మనం లైన్లో పోయేటప్పుడు. అబీగయీలు అనే స్త్రీ. అబీగయీలు అనే స్త్రీ ఎవరో తెలుసా? నాబాలు భార్య, కర్మేలు వాడైన నాబాలు భార్య. దావీదు గారు అరణ్యంలో సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఒక రోజున తన పనివారిని ఈ నాబాలు దగ్గరికి పంపిస్తాడు. ఇదిగో ఒకానొకప్పుడు వాళ్ళ గొర్రెల్ని మనం కాపలా కాసాం ఈ పొలాల్లో ఉన్నప్పుడు. ఈరోజు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు నాబాలు. పార్టీ జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, బాగా భోజనం వండించుంటాడు, మటన్ బాగా రెడీ చేసి మటన్ బిర్యానీ వండి ఉంటారు. ఇదిగో దావీదు అనేవాడు నీ దగ్గరికి మమ్మల్ని పంపించాడయ్యా, నీ దాసుడైన దావీదు పంపించాడు. ఇదిగో ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత నీ సేవకుడి దాసులకి అడగమన్నాడని దావీదు గారు తన సేవకుల్ని పంపించి అడిగితే ఆ నాబాలు ఏమన్నాడు తెలుసా? ఏమంటే మాకెందుకు చూడబాకండి, ఏమన్నాడు తెలుసా? యెష్షయి కుమారుడు ఎవడు? అసలు వాడు దావీదని ఎవడా? తన యజమాను దగ్గర నుంచి పారిపోయి అనేక మంది దాసులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. వాడెవడు? వాడికి నేను పెట్టేది నా సొమ్ము అని అవమానం చేసి పంపించాడు అనమాట దావీదు సేవకుల్ని. ఆ మాట తెలిసిన తర్వాత దావీదు గారికి కోపం వచ్చి, తీసుకోండి కత్తులు అన్నాడు. కత్తులు తీసుకోండి, ఈరోజు సాయంత్రం కల్లా నాబాలు ఇంట్లో ఒక్క మగవాడున్నా కూడా నా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నా దేవుని నామాన్ని బట్టి ప్రమాణం చేస్తున్నా, సాయంత్రం గడిచే పొద్దు కృంగే లోపల మీటింగ్లో ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరినీ వెతికి వాడి వంశాన్ని మొత్తం లేపేద్దామని ఆక్రోశం ఉగ్రుడై కత్తులు చేతపోని యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది ఒక స్త్రీ, ఈ నాబాలు భార్య అబీగయీలు సౌందర్యవతి, గుణవతి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పని వాళ్ళు చెప్పారు ఈ సంగతి. అమ్మా, దావీదు సేవకులు వచ్చారు, ఇట్లాంటి వీడియో మీ ఆయన ఈ భయంకర సమాధానం చెప్పాడు, వాళ్ళు మరి ఎట్టున్నారు ఏందో, వాళ్ళు వస్తున్నారంట, యుద్ధానికి వస్తున్నారు, సమాధానం వస్తుంది, సమాచారం వస్తుంది, అమ్మా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా, వీడి వల్ల మన అన్న సస్తామమ్మా అన్నారు పనివాళ్ళు. వెంటనే ఆమె జ్ఞానవంతురాలుగా ఆలోచించి ఏం చేసింది తెలుసా? దావీదు గారు అడిగినంత కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకొని గాడిదల మీద వేయించి, ఆమె కూడా ఒక గాడిద మీద ఎక్కి ఎదురొస్తున్న దావీదు గారికి ఎదురు వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఈమె లేట్ చేసిందంటే ఇల్లంతా వల్లకాడైపోద్ది ఆ రోజు. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను తెలుసా? గుణవతి గురించి చెప్తున్నా. వీడు చూస్తే ఫుల్గా తాగి నాబాల్ అనే పేరుకి మోటువాడని అర్థం అంట. దుర్మార్గుడు, మోటోడు అని అర్థం. మోటోడు, దుర్మార్గుడు, బాగా తాగి తాగుతా ఉంటే భార్య అదిగో కోపంగా ఆక్రోషంగా కుటుంబాన్ని మొత్తం సంహరిద్దామని వస్తున్నటువంటి దావీదు గారికి అడ్డుపడాలని ఈమె బయలుదేరి వెళ్ళింది. దావీదు గారు ఎదురుపడ్డాడు. గాడిద మీద దిగి సాష్టాంగ నమస్కారం చేసి కన్నీళ్లు తోడుతుంది. అయ్యా, నా భర్త చేసిన పొరపాటుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యా, కోపం తెచ్చుకోవద్దు, నువ్వు యెహోవా చేత అభిషేకించబడిన వాడివి, ఎందుకు ఆ దోష రక్తం నీ చేతికి ఎందుకు అంటాలయ్యా? ఇదిగో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ తీసుకొచ్చాను, నీ దాసురాలి నన్ను క్షమించి, నా కుటుంబ పాపాన్ని క్షమించి, అయ్యా దీన్ని తీసుకో అయ్యా అని ఆమె ఏడ్చి దావీదు గారి ముందు ప్రాధేయపడి అడిగితే దావీదు గారు శాంతి ఇచ్చి యుద్ధానికి రాకుండా ఆహారం తీసుకొని నుంచి అట్టే వెళ్ళిపోతాడు అనమాట. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఈ మాటకి, ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి తన ఇంటి మీదకి వస్తున్నటువంటి శాపాన్ని, నష్టాన్ని తన జ్ఞానము చేత ఆపుకుంది. పెనిమిటి చెడ్డవాడైనా, పెనిమిటి మోటువాడైనా, పెనిమిటి దుర్మార్గుడైనా జ్ఞానవంతురాలైన స్త్రీ ఆ ఇంట్లో ఉంది కాబట్టి ఆ ఇంటి మీదకి రాబోతున్న మహా ఉగ్రత ఆగిపోయింది యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అదే ఇంట్లో నువ్వు కానీ ఉంటే ఏమంటావు తెలుసా? రాణి రవణ్య, రాణి దావీదు గారు రాణి, ఈయన లేపేయాలి ముందు, ఈడి వేస్ట్ ఫెలో, మా మేనమామం చేసుకొని పోయిండేది, మా మేనమామ కొడుకుని చేసుకొని పోయిండేది, ఈయన చేసుకోవడం నాకు తదిరి. రాణి మీరు మౌనంగా ఉండండి, రానండి అమ్మ అటు అనబాక, అమ్మ మమ్మ కూడా చంపేస్తారమ్మా, మిమ్మల్ని చంపర్లే, ఇక్కడికి వచ్చి ముందు ఇటు వేసేయాలా ఫస్ట్. ఏదే మనంగానే అయ్యినుంటే. అబీగయీలు భక్తిపరురాలు, అబీగయీలు గుణవతి, అబీగయీలు దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ. పెనిమిటి నమ్మకాన్ని కాపాడుకుని, పెనిమిటి దుర్మార్గుడైనా తన ఇంటి మీదకి రావాల్సిన శిక్షని తన జ్ఞానము చేత, తన సమయస్ఫూర్తి చేత తన కుటుంబాన్ని కాపాడుకుంది. అబీగయీలు వంటి భక్తి, అబీగయీలు వంటి జ్ఞానం ఈరోజు ఈ కుటుంబంలో ఉన్న ఈ సంఘములో ఉన్న స్త్రీలందరి మీదకి దేవుడు అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
అంటే దాని అర్థమైంది, పెనిమిటి దుర్మార్గులైనా కూడా జ్ఞానవంతులైన స్త్రీలు అయితే దుర్మార్గులైన భర్తలను కూడా మార్చుకుంటారు. పెనిమిటి దుర్మార్గుడైనా జ్ఞానవంతులైన స్త్రీగా నా ఇంట్లో ఉంటే తన భర్తను కూడా మార్చుకుంటారండి. దుర్మార్గుడైన భర్తకు కూడా నువ్వు నష్టం చేయకూడదు. నీ భర్త దుర్మార్గుడైనా నువ్వు కీడే చేయకూడదు, మేలు చేయాలి నీ భర్తకి. అది కదా దేవుడు భక్తి మనకు నేర్పించింది. బిడ్డరా, బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆమె ఉంది. ఈమె ఎవరో తెలుసా? మోషే గారి భార్య, ప్రవక్త అయిన మోషే గారి భార్య సిప్పోరా. అనండి, పేరండి, గట్టిగా చెప్పండి, సిప్పోరా. ఇది బాగా వస్తుంది మనకి. మోషే గారి భార్య. దేవుడు ఐగుప్తు పొమ్మన్నప్పుడు సరే ప్రభు అని బయలుదేరారు, గాడిదల మీద ప్రయాణం స్టార్ట్ అయ్యారు. ఏం జరిగిందో ఏమో, మధ్యలోకి వెళ్ళేసరికి ఒక యెహోవా దూత కత్తి తీసుకొని మోషే గారిని చంపేద్దామని అనుకుంటాడంట. మోషేని చంపాలనుకుంటున్నాడు దూత. ఏం జరిగిందో మోషే గారి భార్య గుర్తుపట్టేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే గారు తేరుకునే లోపే కత్తి పడిపోయింది, తుండేలు అయిపోయినాడు మోషే. ఏందో మొత్తం మీద. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఆమె వెంటనే ఏం చేసిందంటే తన పుట్టిన మగపిల్లవాడిని, అంటే మోషే గారి పెద్ద కుమారుడికి అప్పుడే కొడుకు పుట్టున్నాడు, వాడికి సున్నతి చేయటం మర్చిపోయారు అనమాట. సున్నతి చెయ్యాలి 8వ రోజు. అది ఇజ్రాయేలుకి దేవుడిచ్చిన క్రమం, అబ్రహాం గారికి దేవుడు చెప్పిన నిబంధన. నీవు నీ బిడ్డలు నాకు ప్రతిష్ఠించాలి అనగా సున్నతి చేయాలి. సున్నతి చేస్తే నీ బిడ్డలు నాకు ప్రతిష్ఠించినట్లు లెక్క, పెద్ద కుమారుల్ని. అది మర్చిపోయాడు మోషే గారు. వెంటనే ఆమె ఏం చేసిందంటే అక్కడ ఒక రాయిని తీసుకొని ఆ పిల్లవాడికి సున్నతి చేసేసింది. ఆ తోలు ఆ దేవదూత ముందు పడేస్తే ఎత్తిని కత్తి దించేసి ఆయన వెళ్ళిపోయాడంట. బైబిల్ చెప్తుంది ఈ మాట. అంటే జ్ఞానవంతురాలైన స్త్రీ, జ్ఞానవంతురాలైన భర్త, గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలైన భార్య తన భర్త మీదకి రాబోతున్న ఉగ్రతని తప్పించేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంటి మీదకి రాబోతున్న దేవుని శాపం తొలగిపోవాలంటే భార్యలు ఏం చేయాలా? నిబంధన. సున్నతి చేయటం అంటే ప్రార్థన చేయటం, సున్నతి చేయటం అంటే గోజాడుకోవటం దేవుని దగ్గర. నీ ఇంటి మీదకి శాపం వచ్చేటప్పుడు ఆ శాపాన్ని స్త్రీలు ఆపాలి తమ ప్రార్థన ద్వారా. భర్తకి కీడు కలగకూడదు, భర్తకి కీడు చేయకూడదు, నష్టం చేయకూడదు. అమ్మా, జ్ఞానవంతురాలు గుణవతి తన ఇంటికి ఏం మాత్రం కూడా కీడు చేయదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు యేసయ్య కొరకు స్త్రీలారా మీరు గుణవతులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయానే. నీ భర్త మాటికి నేను అనుమానిస్తున్నాడు అంటే తప్పు నీదే. వెళ్ళొద్దు అంటే ఆగిపోవాలా, తిరగొద్దు అంటే ఆగిపోవాలా, కట్టొద్దు అంటే ఆగిపోవాలా. నీ భర్త ఏ కోణంలో కూడా నేను అనుమానించుకుంటున్నట్లుగా నువ్వు దేవుని భయంతో కట్టుకుంటే నీ కుటుంబాన్ని పచ్చగా ఉంటుంది ఇల్లు. ఏం చేస్తావు అన్నావంటే ఇంకా ఏం చేస్తావు తర్వాత సంగతిగా. అమ్మా, సిప్పోరా లాంటి జ్ఞానవంతురాల్లాగా, అబీగయిలు వంటి గుణవతిలాగా దేవుడు మన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ చేయునుగాక. ఇలా కానీ బతికితే ఇంకా అనుమానాలు ఉంటాయి ఇంట్లో? ఉంటాయా అబ్రహ్మ? ఇంక అనుమానాల కేసులే ఉండవు. అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ గుణవతి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు మొదట గుణవతిగా ఉంటారు. రెండో పాయింట్ ముగించుకుందాం. రెండో పాయింట్ శ్రమవతి అనండి. శ్రమవతి, ఇది ఎక్కడ పడుకొచ్చేస్తారు ఈ పదాన్ని? ఉంది. శ్రమవతి అంటే కష్టజీవి అని అర్థం. జ్ఞానవంతురాలు లేదా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కష్టజీవిగా ఉంటుంది. శ్రమవతి, శ్రమ చేసే కష్టపడే మనస్తత్వం కలిగిన స్త్రీగా ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడుంది సార్ బైబిల్లోనా? ఎక్కడుంది? తమ్ముడు 15 వచ్చిన తమ్ముడు 15 వచ్చిన సామెతలు 31:15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, తన పనికత్తలకి బత్యాన్ని అనగా ఏ పనులు చేయాలో తన ఇంట్లో పనిచేసే వాళ్ళకన్నీ ఏర్పాటు చేస్తుందంట. పొలమును చూసి తీసుకుంటుంది, కొంటది పొలాన్ని. తాము కూడబెట్టిన డబ్బును తీసి ద్రాక్ష తోటను కొంటదంట. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేసి తన వ్యాపార లాభాన్ని అనుభవం వచ్చే తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దర్శిస్తున్న వాళ్ళని
ఒకటి గుణవతి, రెండు శ్రమవతి. రాహేలక్క చెప్పు. గుణవతి, శ్రమవతి. ఇది ఏడ సార్? మాకు తెలియదు సార్. శ్రమవతి అంటే కష్టపడే మనస్సాక్షి కలిగిన స్త్రీ అని అర్థం. బైబిల్ చెప్పిందంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. అది 2024 2074 చేసి తీరాల్సిందే. చేస్తే ఇల్లు బాగుంటాయి, చేయకపోతే ఈగులు తిరగతుంటాయి, ఏగల కొంపలు అయిపోతాయి మన ఇల్లు. మీ ఇష్టం పెట్టలేరా? ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె తన ఇంటి వారి కంటే ముందుగా చీకటితో లేసదాం ఉంది. ఎన్నిసార్లు చెప్పుకోలేదు మన వాక్యాలు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకో దేవుడు మరలా స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు సంఘంలో. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ చీకటితోనే లేస్తుంది. మా బాధలు నీకు తెలియలేదు సార్. నీరసం ఉంటే మాక పనిచేసి నీరసం చీకటితో లేమంటావా? మర్యాదగా ఉండదు ఆ మాట చెప్పేవంటే. అనబాకండి. అంటే పురుషులు ఎప్పుడు లేయమని అర్థం? సూర్యుడు వచ్చిన తర్వాత లేయమనే కాదు, అందరూ ముందే లేయాలి. కానీ ఆ ఇంట్లో ఉన్న స్త్రీ మాత్రం, ఏ ఇంట్లో ఆడ మనిషి చీకటితో లేస్తుందో ఆ ఇల్లు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది అని అర్థం. మన ఇంట్లో పని చేసే వాళ్ళ కంటే మనం ముందు లేయాలంట. కొంతమంది ఇళ్లలో పని చేసేవాళ్ళు వచ్చి లేపుతుంటారు, అక్క అక్క అంటే అప్పుడు గేటు తీస్తారు వీళ్ళు. ఆ పని చేసేవాళ్ళు వచ్చి పిలిస్తే అప్పుడు లేస్తారన్నమాట ఆడవాళ్ళు. బైబిల్ చెప్పింది అట్ట కాదు. మన ఇంట్లో పని చేసేవారు రాకముందే. అమ్మా మన ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు రాకముందే నువ్వు ముందు లేచి ఉండాలి. లేచి ఆత్మీయ ఆహారాన్ని కుటుంబాన్ని సిద్ధపరచాల. అంటే ఆత్మీయ ఆహారం అంటే ఏంది? ముందుగానే మనం ప్రార్థన చేసేసి ఉండాలి. ముందుగానే మనం ప్రార్థన చేసి ఇంటికి కావాల్సిందంతా, అంటే భర్త గురించి ఏం చేయాలో ప్రార్థన చేయాలి, పిల్లల గురించి ఏం ప్రార్థన చేయాలో చేయాలా, ఇంటి గురించి ఏం చేయాలో చేయాలా. చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ ఆహారం సిద్ధపరిచి తన పని వారికి భక్తి సిద్ధపరిచేయాలి. అంటే ఆడమనిషి లేదా గుణవతి అయిన భార్య లేదా భయభక్తులు కలిగిన స్త్రీ ప్రతిరోజు వేకుజామునే చీకటితోనే లేచి అలవాటు చేసుకుంటుంది. ఏ ఇంట్లో తెల్లారిన తర్వాత లేస్తారో అన్ని చీకటి దెయ్యాలి ఆ ఇంట్లో చేస్తున్నాము. ఊర్లో ఉండి దెయ్యాలని ఆ ఇంట్లోనే. మీరు ఎన్ని గంటలు వేస్తున్నారో నాకు తెలీదు, నన్ను అడగబాకండి. నేను మాత్రం చెప్పకుండా వచ్చేస్తా ఇక్కడి నుంచి. సూర్యుడు రాకముందే 5 గంటలకు 6 గంటలకు వస్తా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి చూస్తా, చెక్ చేద్దాం ఇక్కడి నుంచి. ఆ పని చేయబాకండి సార్, మీరు అందరూ దొరికిపోతాం మేము. ఈ రోజుల్లో ఎవరు సార్ తెల్లారు చీకటితో లేచేవాళ్ళు? ఏదో బైబిల్లో సరే రాసుంది అనుకో, ఇప్పుడు చెప్పాలా మా బాధలు? సార్ నాకు చూస్తే 4 జబ్బులు ఉన్నాయి, ఈ 4 జబ్బులకి నాకు మెలకు రావటంలే. నేను మాత్రం 10కి లేస్తుండా, మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఒరే భర్త నాకు టీ పెట్టి మర్యాదగా, ఒరే భర్త నేను లేచే లోపల అన్నం వండు, ఒరే భర్త నేను లేచేలేక బట్టలు కూడా ఉతికేయి, ఒరే భర్త. కొంతమంది నొప్పులు అదేందో అదొక. ఈ మధ్య భర్తల చేత పని చేయించుకోవటం మరిగి భార్యలు యాక్టింగ్ చేసేది. ఈయన పాపం ప్రేమ కలడు కదా భర్త, పాపం ఆమెకు అన్నీ చేసి పెట్టేస్తాడు. బాగలేకపోతే చేయాలా? ఖచ్చితంగా చేయాలి. నిజంగా భార్యకి బాగలేకపోతే భర్తే చేసుకోవాలా? అమ్మా, భార్యకి బాగలేకపోతే ఖచ్చితంగా భర్తే చేసుకోవాలి. చేయడం తప్పులేదు, ఇద్దరు కలిసి చేసుకోవడం కూడా తప్పులేదు. అమెరికా పోయామనుకోండి, భార్య నువ్వే చేయి అంటే చేపరకట్టతో కొడుతుంది. అక్కడ అంతా రూల్స్ వేరు. భార్య చేయాలి, భర్త ఇద్దరు కలిసి పని పంచుకోవాలా. నేను చేయను నువ్వే చేయమంటే ఆ రోజు ఎడాకులు అంతే. ఒక రోజులో వచ్చేస్తారు ఎడాకులు. అక్కడ మనలాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండవు, ఒక రోజులో విడాకులు అయిపోతాయి. ఏ సున్నామలో ఖచ్చితంగా పని చేసుకోవాలి. అది ఇంకా మంచిది, ఇద్దరు కలిసి చేసుకుంటారు కాబట్టి. ఏంటో మన దేశ సాంప్రదాయ ప్రకారం పాప స్త్రీ కష్టపడుతుంటుంది. ఇక్కడ మన దేశమే కాదు, బైబిల్ సాంప్రదాయం కూడా అదే. బైబిల్ సాంప్రదాయ ప్రకారం కూడా స్త్రీ కష్టం చేయాలి, ఇంట్లో కష్టం చేయాలి. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి అంత ఆమె చేయలేదు కాబట్టి ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. కానీ ఏదేమైనా ఉద్యోగాలు లేనివాళ్ళు, సద్యోగాలు లేనివాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు భర్తలను ఏపుకొని తినకుండా మీరు కూడా కష్టపడి పని చెయ్యాలి. మీరు కూడా కాదు, మీరే. నా సంగతి చెప్తా. దేవుడు మహాదయ వల్ల నాకు ఇచ్చిన భార్య ఎట్టాడిదంటే నేను చేయలేనులే. ఆ అమ్మాయికి తెలుసు, పాస్టమ్మకి తెలుసు, ఈయన నమ్ముకుంటే కంపు కొట్టిపోద్ది ఇల్లు అనుకుంటుంది. అమ్మాయి 16-18 సంవత్సరాలు పెళ్ళి చేస్తానే ఉంది. నాయన నాకన్నా దగ్గు జలుబు రావాలి, పాస్టమ్మకి రానిబాకు.
ఎందుకంటే పాస్టర్ అమ్మగారు దగ్గు జలుబు వచ్చిందే ఆ రోజు డబ్బు మొత్తం హోటల్కి పోద్ది. ఇక్కడ అంగని లేదనుకో అన్ని హోటల్ నుంచి రావాల్సిందే. నేను నేర్చుకోవాలా, కానీ ఇంతవరకు ఏమి ఇబ్బంది పెట్టలేదు, చేస్తూ ఉంది, కష్టపడతా ఉంది. అట్టని మీరు ఎవరు భర్తల చేత చేయించుకుంటున్నారు అనడంలే, కొంతమంది చేయించుకుంటారు అట్లాగా. తన ఇంట్లో కష్టజీవిగా ఉండాలి స్త్రీ, శ్రమవతిగా ఉండాలి. వేకువజామునే లేచి ముందు ప్రార్థన చేసుకొని ప్రభుతో మాట్లాడి ఆ తర్వాత ఇంటి పనులన్నీ చేసుకోవాలి. సూర్యుడు రాకముందే ఇంట్లో పనులు పూర్తయిపోవాలి. అది గుణవతి అయిన భార్య యొక్క తత్వం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క తత్వం సూర్యుడు లేవకముందే ఇంట్లో పనులు పూర్తయిపోవాలి. అన్ని జనులను చూడండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది. అన్ని జనుల స్త్రీలను చూడండి, ఎప్పుడో లేస్తారు, అన్ని పనులు చేసుకుంటారు. నెల్లూరులో ఉంటాం కదా, నేను అప్పుడప్పుడు చూస్తుంటా, 4:30కి 5కి లేసే ముగ్గులేస్తూ ఉంటారు. అప్పుడు 5 గంటలకి 4:30కి ఏదో పనులకు పోయేవాళ్ళు, వాళ్ళు డ్యూటీలకు పోయేవాళ్ళు 4:30 అప్పుడు లేచి నీళ్లు చల్లేసి, కొంతమంది 12 గంటలకే ముగ్గులేసి పడుకుంటారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారన్నా చెల్లిలరా, వాళ్ళ పనులన్నీ ముందే చేసేసుకుంటారు. మనమే యేసయ్యని నమ్ముకున్న మనమే 7కి 8కి లేచి 9 గంటలకి. ఒక అక్క అంటుంది, కూతుర్ని ఇంటి ముందు జిమ్ము చాలు, ఇంట్లో ఎప్పుడు జిమ్ముకున్నాం మనల్ని అడిగేది ఎవరు మనల్ని? అందరూ చూస్తారు కాబట్టి ఇంటి ముందు జిమ్మే, ఏకాదం లేచి వచ్చి పడుకో, అందరికి నిద్రపోదాం, 10కి లేద్దాం, అప్పుడు జిమ్ముకుందాం ఇంట్లో. అట్టే ఉండమ్మా. దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ చీకటితోనే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకొని దేవునితో మాట్లాడి భర్తకి ఏం చేయాలో ఏర్పాటు చేస్తుంది, పిల్లలకి ఏం చేయాలో ఏర్పాటు చేస్తుంది. చీకటి సూర్యుని వెలుగు రాకముందే పనులన్నీ పూర్తయిపోతాయి. ఇటువంటి ఆరోగ్యం నీకు కావాలని ప్రార్థన చేసుకో. ఇలా ఉండాలని నువ్వు ప్రయత్నిస్తే సాతానుడు కూడా నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శ్రమవతి అంటే ఇంట్లో పని చేయాలి. రెండోది శ్రమవతి అంటే బయట కూడా పని చేయాలి. అదేంటి సార్ ఇక్కడ రాయబడింది, ఆమె పొలం కొంటదంట. అబ్బో, ఏం కొంటది ఆమె? ఏం కొంటది? పొలమును కొనింది. డబ్బు కూడబెట్టి ద్రాక్ష తోట నాటింది. ఆ పొలాన్ని కొనింది, ఆ పొలంలో డబ్బును కూడబెట్టి ద్రాక్ష తోట నాటింది. నడుము బలపరుచుకొని నడుము కట్టుకొని తన చేతులతో కష్టపడి పనిచేసిందంట, లాభాన్ని సంపాదించిందంట ద్రాక్ష తోట ద్వారా. అంత మాత్రమే కాదు, ఆమె వస్త్రాలు నేస్తదంట, అంటే వస్త్రాలు కుడతది, టైలరింగ్. తన భర్తకి చేదోడు వాదోడుగా ఆమె కూడా డబ్బు సంపాదిస్తుందని వాక్యం చెప్తుంది. ద్రాక్ష తోటలో డబ్బు సంపాదిస్తుంది, వస్త్రములు నేసి డబ్బు సంపాదిస్తుంది. తన భర్తకు తోడుగా, భర్త మీద ఎగటాయించి కాదు, భర్త మీద పోటీగా కాదు, భర్తకు తోడుగా. ఎంత చక్కని మాటో. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అంటే ఆడపిల్లలు ఇంట్లో ఊరకనే ఉండకూడదు. స్త్రీలు కూడా ఏదో ఒక పని చేయాలి. ఇద్దరు కలిసి పని చేసుకుంటే అవసరమైతే, ఇప్పుడు చెప్పారు కదా, టైలరింగ్ లాంటిదో ఏదైనా దగ్గర ఉండి చేసుకునేదో వీలైతే. ఆడపిల్లలు కూడా ఖాళీగా ఉండకుండా చేసుకుంటే కుటుంబాల్లో దరిద్రత పోద్ది, శాపం పోద్ది, పేదరికం పోద్ది. భార్యాభర్త కలిసి పని చేసుకుంటే. అమ్మా, ఇంట్లో ఆడ మనిషిని ఖాళీగా కూర్చోమని ప్రభు చెప్పట్లేదు, కానీ ఇదిగో కష్టపడమని, శ్రమవతిగా ఉండమని, కష్టజీవిగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఇలా ఉంటే ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉండవు. ఇద్దరు కలిసి పని చేసుకోవటం వల్ల, ఇంట్లోనే కష్టపడి పని చేసుకోవటం వల్ల, టిఫిన్ షాపులు పెట్టుకోవటం వల్ల, లేకపోతే ఇంకో చిల్లర కోట్లు పెట్టుకోవటం వల్ల, లేకపోతే ఇంకేదైనా పని పోర్ట్లో పని చేరటం వల్ల, సంపాదించుకోవటం వల్ల భార్యాభర్తలు ఇద్దరు బిడ్డ ఇంట్లో ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండవు. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు సోమరపోతులకు కూర్చోకుండా కష్టపడి పనిచేసి కుటుంబాలు అన్ని సమృద్ధిగా కలుగుంటారు, అన్నిట్లో పైకి లేస్తారు. ఇది దేవుడు కోరుకుంది. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పుడు? 1 గుణవతి, 2 శ్రమవతి, 3 దానవతి. ఆయన నుంచి పట్టుకొని వచ్చాడు అన్నాని. దానవతి అంటే దానశీలి అని అర్థం. దానవతి అంటే దాన ధర్మాలు చేయటం అన్నమాట. ఏ రోజైనా నీ పేదరికంలోనే ఒక దీనురాలికి కానీ దరిద్రురాలికి కానీ, లేకపోతే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి నీ చేతుల్లో నుంచి నువ్వు ఎప్పుడైనా సహాయం చేసినట్టు నీకు గుర్తుందా? మేమే లేని వాళ్ళమే, మేము ఊరికి ఇస్తాం సార్ అనబాక మాట. కష్టపడి సంపాదిస్తే ఎంతో కొంత ప్రభు నీకు ఇస్తాడు. దాంట్లో నుంచి ఆహారం లేని వాళ్ళకి ఒక రోజు నువ్వు ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని వాళ్ళకి నీ దగ్గర ఉన్న దాంట్లో వస్త్రాలు ఇవ్వాలి. అమ్మా, దీనులకి దరిద్రులకి చేతులు చాచాలా దేవుని వాక్య ప్రకారం.
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ దీనులకి దరిద్రులకి చేతులు చాసద్దంట. ప్రార్థన చేయి, ప్రభువా నేను మాత్రమే తింటాం కాదు, నా చేతుల్లో నుంచి కొంతమంది దీనులు దరిద్రులు తినాలి, నన్ను ఆ విధంగా నన్ను లేవనెత్తు, నాకు జ్ఞానమి ఎలా చేయాలో నాకు చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. పండగ పూట అయినా ఒక 10 చీరలో 5 జాకెట్లు లేదా 5 లుంగీలు సొక్కాలు కొని కనీసం పేదవాళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళకన్నా ఇవ్వగలిగే స్థితి నాకు చీ ప్రభువా, నాకు ఈ ప్రభువా. ఎవరికి వారుగా నీ చేతుల్లో నుంచి అనేక దాన ధర్మాలు జరగాలి. ఖచ్చితంగా క్రైస్తవురాళ్ళు స్త్రీలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి దీని గురించి. అదే వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో దోర్కా అనే ఒక స్త్రీ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఇక బైబిల్ గ్రంథంలో దోర్కా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వస్త్రాలు కుట్టి విధవరాళ్లకు పంచిందని చెప్తుంది వాక్యం. సూది దారం చేత వస్త్రాలు కుట్టి అనేక మంది విధవరాళ్ళకి ఇచ్చింది వస్త్రాలు. బిడ్డ, ఎప్పుడు నువ్వు పేదరాలుగా ఉంటావా? 24 గంటల 20 చీరలు ఇస్తారు. ఇదేనా మనము చీరలు కొని పంచే రోజులు రావా? దానవతి, దేవుడు నీకు ఇచ్చింది పక్కన పెట్టు, కొంత పక్కన పెట్టు. ఆ క్రిస్మస్ రోజైనా ఒక 5 చీరలు కొనుక్కొని రా, ఈ పంచు నీ చేతులతో పంచు. నీ గ్రామంలో ఉండే వాళ్ళకి ఒక 5 లుంగిలు 5 చొక్కాలు కొనుక్కోరా, పంచు. తక్కువే కొనుక్కోరా, పంచు. పేద బిడ్డలకి 5 దుప్పట్లు కొనుక్కోరా, పంచు. క్రిస్మస్ టైంలో చెయ్యవా? అల్లా చర్చిలో చీరలు ఇస్తున్నారంట, అల్లా చర్చిలో దుప్పట్లు ఇస్తున్నారంట. ఎందుకు మా ఇస్రాయల్ పాస్టరా దరిద్రుడా 24 గంటలు మా దగ్గరే ఏ రోజైనా మాకు పంచాడా? మన మందిరంలో పంచాడా? అబ్రహాం గారికి ఫోన్ వచ్చింది ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి. చర్చిలోంచి లేచిపోతున్నాడు ఆ మనిషి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తెలిసి చేసినా తెలియక చేసినా ఫోన్లు మోగబోతాయి అంతే, వాక్యాలు కానీ మోగితే. ఏసునామం సరే వదిలేది. చెప్పండి, పండగల పూట అయినా నీ చేతుల్లో నుంచి దీనులకి దరిద్రులకి వెళ్ళాలి. డబ్బు లేదా? ఒక 5 కేజీలు బిర్యానీ వండు, ప్యాకెట్లు కట్టుకో, నువ్వే వాటర్ ప్యాకెట్లు తీసుకో, కవర్లో పెట్టు, రోడ్డు మీద పోతా ఉన్నోళ్ళకి ఇచ్చేయి. నీ కాలనీలో కూటికలో నుండి పెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన దీనులకి దరిద్రులకి చేతులు దాసద్ది. ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో నుంచి ఒకరికి పెట్టే స్థాయిలోనికి నా దేవుడి నేను లేపునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బుచ్చిరెడ్డి పాలెంలో నుంచి నాకు ఫోన్ చేశారు ఒక పాస్టర్ గారు. సార్ పాస్టర్ గారు 80 మందికి చీరలు జాకెట్లు పంచాలనుకుంటున్నాం, మీ చర్చిలో ఎవరైనా ఉన్నారా? విధవరాలు కానీ పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా? విధవరాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కానీ చీరలు తీసుకునే అంత పేదవాళ్ళు మా సంఘంలో ఎవరు లేరు. దుప్పట్లు తీసుకునేంత పేదవాళ్ళు మా చర్చిలో ఎవరు లేరు. ఏరే వాళ్ళ దగ్గర చీరలు దుప్పట్లు మనం తీసుకుంటున్నామంటే మన దేవుడు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేనుడని అర్థమమ్మా. మనం ఆరాధించే దేవుడు దుప్పట్లు కూడా ఇవ్వలేనంత పేదోడా? విధవరాళ్ళు ఉన్నారు మా చర్చిలో, కానీ దుప్పట్లు కొనలేనంత పేదవాళ్ళు ఎవరు లేరు. దుప్పట్లు లేకపోయినా కూడా అదే చెప్పా. నాకు తెలిసి కొంతమంది లేవులే, పాత దుప్పట్లు ఉన్నాయి మన బిడ్డలకి అని ఆడ చెప్పా. సంఘాన్ని వాళ్ళ చూపు వాళ్ళ మీద ఏళ్ళ మీద దుప్పట్లు ఇచ్చే వాళ్ళ మీద చూడకూడదు. మనం రోషం ఉంటే మనం వెయ్యాలా, మనం ఇయ్యాలా 5 దుప్పట్లు. అర్థమైతే ఆమేనానండి. కొడుకులారా ఏడే ఉండారా 24 గంటలు బిర్యానీ చేస్తే మనం తింటాం కాదు, మనం ఇతరులకు పెట్టాలి బిర్యానీ. మనం దుప్పట్లు పంచాలా, మనం చీరలు పంచాలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే ఇది చేసద్దే. జాగ్రత్త చేసి కూడబెట్టి నా ప్రభు అయిన యేసయ్య ఆ జ్ఞానాన్ని మన సంఘానికి ఇచ్చి దానవతిగా దానశీలిగా దేవుడు మన కుటుంబాలని మార్చును గాక. ఎన్ని చెప్పాను? ఎన్నో కనులే కానీ 1 గుణవతి, 2 శ్రమవతి, 3 దానవతి. లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ మాట 31వ అధ్యాయం 27 వచ్చింది, చదువుతాముడా? 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. 21 వచ్చినప్పుడు 21 వచ్చినాం. 21 అది ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు. చాలు, మీకు అర్థం చెప్తామా? అమ్మ ప్రార్థన చేసుకుందాం. దేనక్క ఆడుకుందిలే మండరాలతోటి. దేనక్క నీ గాకు పుట్టేది దేనక్క మండరాళ్ళ.
వాక్యం ఏంది వెనక్క? కూతుర్లు కొడుకులు ఎప్పుడు మనతోనే ఉంటారా? లాస్ట్ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా? కావలి గత్తె. కావలి గత్తె, కాపలాదారి. ఇంకా చెప్పాలంటే మీకు అర్థం చెప్పండి. కావలి గత్తె. ఒకటి, గుణవతిగా ఉండాలి, శ్రమవతిగా ఉండాలి, దానవతిగా ఉండాలి. కావలి గత్తె. నాలుగోది, కావలి గత్తె అంటే కాపలా కాసుకుంటా, ఇంట్లో వాళ్ళకి కాపలా కాస్తుండాలా, కాపలా కాసుకుంటుండాలా. అర్థమేదాన్ని చెప్తా బిడ్డ. ఆమె తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనబెడతదంట. ఇంట్లో ఆడ మనిషి ఏం చేయాలంటే, ఇంట్లో ఉన్న భర్త ఎట్టుపోతున్నాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ మధ్య మనిషి మారాడా మారుతున్నాడా అని భార్య కనిపెడతా ఉండాలా. సార్ ఇందాక సార్ నువ్వు చెప్పిందే, ఇందాకేం చెప్పావు నువ్వు? గుణవతి, అవన్నీ పడుచుకోకూడదు అని చెప్తివే. అవన్నీ పడుచుకోకూడదు అని చెప్పాలా నేను? భర్తకి అనుమానం వచ్చేటట్టుగా ఉండకూడదని చెప్పా ఇందాక. హలో కూతురులారా, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? భర్తకు అనుమానం కాదు, అసలు భర్త ఎట్టుపోతున్నాడో చరిత్ర తేల్చాలి నువ్వు. అసలు నీ భర్త ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు, ఫోన్లు ఏం వస్తున్నాయి, బయటపడకుండా గమనిస్తుండాలా. ఈ మధ్య అట్లా మాట్లాడుతున్నాడు ఫోన్లో, ఓహో తేడా వస్తుంది మనిషి అనుకోవాలా, గుర్తుపట్టేయాలా. నీ భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అన్నీ నువ్వు బయటపడకుండానే గమనించాలా. ఆమె తన ఇంటి వారి నడతలని బాగుగా కనిపెడుతుంది. భర్త తేడా వస్తున్నట్టు గమనించిందనుకో, ఏం చేయాలి? వెంటనే అత్తకు ఫోన్ చేయాలా. మీ కొడుకు ఈ మధ్య నేను జాలనని నేను జాలననే అని ఫోన్ చేయకూడదు. అత్తలకి చేయరు. జ్ఞానవంతురాళ్ళు భయభక్తి కలిగిన స్త్రీ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందువల్ల నా భర్త అలా మారుతున్న గమనించి ఎక్కడ తేడా జరుగుతుందో గుర్తుపట్టి, నేను ఈ మధ్య మా ఆయన్ని 24 గంటలు తిడుతున్నాను కాబట్టి ఫోన్లు ఎక్కువ అవుతున్నాయని భర్తను ప్రేమించడం స్టార్ట్ చేయాలి. భర్తకి సమయానికి ఏది ఇవ్వాలో అది పెట్టాలా. భోజనం పెట్టి కష్టపడి వస్తాడు, నీళ్ళు తోడేవాళ్ళు నీళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు, అన్నం పెట్టేవాళ్ళు అన్నం, అన్ని సమకూర్చి ఎక్కడ భర్తకి ఏది తక్కువ అవుతుందో జ్ఞానవంతురాళ్ళు అయితే ఇది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చర్చికి వచ్చేవాళ్ళు ఎప్పుడైతే అనుమానం స్టార్ట్ అయ్యిందో భార్యకి భర్త మీద, ఇంకా ఆ రోజు నుంచి అన్నం కట్టు, ఆ రోజు నుంచి నీళ్లు కట్టు, ఆ రోజు నుంచి బట్టలు ఇచ్చేది కట్టు. రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వా? ఏమరా నీకు నేను చాలనా? ఎవరా భాషాబాయ్? చిన్నాయనా చూసుకో, ఈ మధ్య మా ఓడిని బాగా గమనించు నువ్వు, ఈ మధ్య తేడా వచ్చేసి మా ఓడికి నేను చాలనంట అని ఊరందరికీ చెప్పి పంచాయతీలు పెట్టించి నంగనాచి ఏడుపులు ఏడిచి అందరి ముందు భర్తను పురుగు తీసి, ఇలా ఇవన్నీ ఎవరు చేస్తారు? సైతాన్ పట్టిన వాళ్ళు చేస్తారు ఇవన్నీ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు మాత్రం తన భర్త నడత మారితే దేవుని పాదాల దగ్గర ఉండి ఉపవాసం ఉండైన కన్నీళ్లు విడిచైన ప్రేమ చేత భక్తి చేత మరలా తన భర్తను తన వైపుకు తిప్పుకుంటారు. తన వైపుకు తిప్పేదాకా తిరిగేదాకా బయట పెట్టకుండా గుండెల్లో దాచుకొని దేవుని దగ్గర చెప్పుకొని సేవకులతో చెప్పుకొని ప్రార్థన చేయించుకొని మార్చుకుంటారు అంతే. అంతేగాని ఊరూరులు చెప్పి అందరికీ చెప్పి భర్తకుండే విలువ తీసి పంచాయతీ మీటింగ్లు పెట్టించరు జ్ఞానవంతురాళ్ళు అయితే. కావలి గత్తెగా ఉండాలి స్త్రీ ఇంట్లో. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కావలి గత్తెగా ఉండాలి. తన ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి. భర్త తప్పిపోతే భర్తని ప్రేమ చేత మార్చుకుంటుంది, ప్రార్థన చేత మార్చుకుంటుంది, పవిత్రత చేత మార్చుకుంటుంది. 2, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు స్త్రీ ఏం చేయాలా? యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ ఏం చేయాలా? తన ఆడపిల్ల నడత కనిపెట్టాలా. ఈ మధ్య నా కూతురు అద్దం ముందు ఎక్కువగా కూర్చుంటుంది, రాత్రిపూట 11 గంటలకు కూడా ఫోన్ వదలటంలా షాటింగ్లు చేస్తూ ఉంది. ఏం తేడా కొడుతుంది? నడక మారిపోయింది, సూప్ మారిపోయింది, మాట మారిపోయింది. నా కూతురికి ఎట్టి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలకు పోతుంది, ఇంత టైం ఎందుకు అవుతుంది? ఎవరు గమనించాలా? ఎవరు గమనించాలా? నాన్న అమ్మ ఇద్దరు అనబాకండి. ఎక్కువగా భార్య గమనించుకోవాలి, స్త్రీ గమనించుకోవాలి. ఆమె తన ఇంటి వారి నడతలని బాగుగా కనిపెట్టడం. ఆడపిల్ల క్యారెక్టర్లో తేడా వచ్చిన వెంటనే గుర్తుబట్టి, ఏమ్మాయి ఇది యేసయ్య కుటుంబం, మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే,
నువ్వు ఇట్లాంటి చేష్టాలు చేస్తే మాకు కుదరదు, నా ఇంట్లో ఉండాలంటే ఇలా ఉండాలా, పలానా టైంకి వెళ్ళాలా, పలానా టైంకి రావాలా, తేడా వస్తే ఒప్పుకో నేనని భయపెట్టైనా తల్లి కూతుర్ని కంట్రోల్ చేసుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా కంట్రోల్ చేసుకోవాలి. బయట పెట్టకుండా బిడ్డ విషయాలు బయట చెప్పుకోకుండా, ఎవరికి చెప్పకుండా, డౌట్ రాకుండా దేవుని పాదాల దగ్గర పెట్టుకొని బిడ్డని మార్చుకోవాలి. కొడుకులో మార్పు వచ్చిందనుకో తన కొడుకులు నడత కనిపెట్టుకుంటుంది, తన కూతురు నడత కనిపెడుతుంది, తన భర్త నడత కనిపెడుతుంది, తన ప్రవర్తన కూడా తను కనిపెట్టుకుంటూ ఉంటుంది. నేనేమైనా మారుతున్నానా? ఇవన్నీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు చేసే కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఇంటి బిడ్డలో ఏ మార్పులు వచ్చినా దేవునికి చెప్పే మార్చుకుంటుంది, కానీ బయట వాళ్ళకి ఎవరికి చెప్పి తన ఇంటి పరువు తీసుకోదు. అవసరమైతే కూతురి కోసం, కొడుకు కోసం ఉపవాస ప్రార్థన పెట్టించుకుంటుంది, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంది, భర్త కోసం ప్రార్థనలు పెట్టించుకుంటుంది, మార్చుకుంటుంది. అందుకే వాక్యం చెప్తుంది 21వ వచనంలో, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించుకునినవారు. రక్తవర్ణపు వస్త్రం అంటే, రక్తవర్ణం అంటే యేసయ్య రక్తం చేత కడగబడిన వస్త్రం. ఆత్మీయ అర్థంలో అందరూ రక్షించబడిన వారుగా మార్చేసుకుంటుంది. తన ఇంట్లో వాళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళుగా మారిపోతారు. ఎవరు దేవునికి దూరంగా ఉండరు. తల్లి తండ్రి చర్చికి వస్తే కూతుర్లు కొడుకు ఇంటి దగ్గర ఉండరు. అందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించుకున్న వారుగా మార్చుకుంటారు. తన బిడ్డలందరినీ మారు మనస్సులో నడిపించుకుంటుంది. తన పిల్లలందరూ మార్పు నొందిన వారుగా మార్చుకుంటుంది. తన ఇంటి వారందరి వస్త్రాలు ఏంటంటే రక్తవర్ణ వస్త్రాలు, యేసయ్య రక్తంలో కడగబడిన వస్త్రాలు ధరించుకుంటారు. అందరూ రక్షించబడిన వాళ్ళుగా ఉంటారు. అందరి కుటుంబానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మారుతారు. ఆమె తన ఇంటికి ఒక స్తంభంగా, దీపంగా మారుతుంది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆమెను పొగుడుతారు. నీ భార్య వల్ల నీ ఇల్లు కట్టబడిందయ్యా, నీ ఇల్లు ఇలా దీవించబడక నీ భార్య కారణమయ్యా. నేను చాలామంది ఆడవాళ్ళని చూసాం మేము, కానీ నీకు మంచి భార్యను దేవుడు ఇచ్చాడు. ఆమె గుణవతి, ఆమె దేవుని నమ్ముకుంది కాబట్టి తన ఇంటిని బాగా కట్టుకుందని. నీ ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుగా బ్రతకాలి చెల్లిలా. ఈ రోజు నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? చెప్పండి. మొదటిది ఏంటమ్మా? యెహోవా యందు భయభక్తుల స్త్రీలో మొదటి ఏంటి? గుణవతి. పెనిమిటి నమ్మకాన్ని కాపాడుకుంటుంది, డబ్బులో నమ్మకాన్ని కాపాడుకుంటుంది, గుణవతి. రెండోది పవిత్రత విషయం నమ్మకాన్ని కాపాడుకుంటుంది. రెండోది శ్రమవతి, కష్టపడి పని చేయాలి, చీకటితోనే లేచి తన ఇంట్లో పనులు చేసుకొని దేవునితో మాట్లాడి ఎవరికి ఏం చేయాలో చెడివే కాకుండా ఏదో ఒక పని చేసుకొని భర్తకి చెదురు వాదురుగా సంపాదించుకుంటుంది, శ్రమవతి. మూడోది దానవతి, తను సంపాదించిన దాంట్లో నుంచి బీదలకి, దీనులకి, దరిద్రులకి చాస్తుంది. కనీసం సంవత్సరం ఒకసారి అయినా మనం ఇవ్వాలి ఖచ్చితంగా అందరికీ. దానవతి. లాస్ట్ది కావలిగత్తె, కాపుదలు కాసుకోవాలి, కాపలా గాయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకవేళ తేడా వస్తే ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఉపవాసాలతో బిడ్డల్ని భర్తని మార్చుకోవాలి. నమ్మకంగా చివరి వరకు సజీవురాలుగా, ఒక మంచి సాక్ష్యం కలిగిన భక్తిపరురాలుగా, కుటుంబానికి పునాది వంటి వారిగా, పిల్లరుగా, ఒక స్తంభంగా ఆడమనిషి మారాలి. ఇది దేవుని కోరిక, ఇది దేవుని చిత్తం. వీళ్ళనే దైవ భక్తి కలిగిన స్త్రీలు అంటారు. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీలు కొనియాడబడతారు, దీవించబడతారు, పొగడబడతారు, గొప్ప చేయబడతారు, సమాజంలో సంఘంలో విలువగా బ్రతుకుతారు. అటువంటి జ్ఞానవంతురాలైన భక్తి కలిగిన స్త్రీగా మిమ్మల్ని అందరినీ నా దేవుడు చేయునుగాక. మన సంఘమంతటిని ఆ జ్ఞానంతో దేవుడు నింపునుగాక. ప్రతి స్త్రీని దేవుడు ఆ జ్ఞానంతో నింపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.